హలో ఫ్రెండ్స్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. సో ఇది కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఓపెన్ ఇంటర్ వాళ్ళు చేసుకోవచ్చు, రెగ్యులర్ ఇంటర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసుకోండి. ఓకే, సో ఇది మనకి CHSL 2020. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ 6/11/2020 నుంచి 15/12/2020 లోపల అప్లై చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి టైర్ 1 అండి. ఇది 12/4/2021 నుంచి 27/4/2021. సో నెక్స్ట్ ఇయర్ అండి. ఇది 12/4/2021 నుంచి 27/4/2021. సో ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, అంటే సెకండ్ టెస్ట్ అనమాట. సో ఈ సెకండ్ క్వాలిఫై అయిన తర్వాత థర్డ్ అనేది టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో టైపింగ్కి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సో వివరాలు చూసినట్లయితే మనకి లోయర్ డివిజన్ క్లర్కు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంటు, పోస్టల్ అసిస్టెంటు, సార్టింగ్ అసిస్టెంటు, సో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇన్ వేరియస్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆఫీసెస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో భారతదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులు అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, సో పోస్టల్ డిపార్ట్మెంట్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, EPF, ESI, సో ఇలాంటి డిపార్ట్మెంట్లు ఎక్కడ ఖాళీలు ఉంటే ఆ ఖాళీలన్నింటినీ దీని ద్వారా భర్తీ చేస్తారనమాట. ఇక పే స్కేల్ చూసినట్లయితే మనకి లోయర్ డివిజన్ క్లర్కు, జూనియర్ అసిస్టెంట్, సో దీనిలోకి మనకి 19,900 నుంచి 63,200 ఇచ్చారు. సో చేతికి మనకి 25,000 రూపాయల దాకా తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ ఇది 25,500 నుంచి 81,500. సో ఇది 30,000 రూపాయలు శాలరీ అనేది తీసుకోవచ్చు. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ 25,500 నుంచి 81,500. ఇది కూడా మనకి 30,000 శాలరీ అనేది తీసుకోవచ్చు స్టార్టింగ్లో. నెక్స్ట్ డేటా ఎంట్రీ గ్రేడ్ A 25,500 నుంచి 81,000 వరకు తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక వేకెన్సీస్ అనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి ఇచ్చారు. సో ఇప్పుడు అప్లై చేసుకుంటే సరిపోతుంది మనం. నెక్స్ట్ చూసినట్లయితే సో హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, అదేవిధంగా 1 లెగ్ 1 ఆర్మ్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు పూర్తిగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ ఇండియన్ సిటిజన్, పూర్తిగా ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ లిమిట్ అండి 18 నుంచి 27 సంవత్సరాలు. 1/1/2021కి 18 సంవత్సరాలు అని పూర్తయి ఉండాలి. అదేవిధంగా 2/1/1994 నుంచి 1/1/2003 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. ఇక ఏజ్ రిలాక్సేషన్ అండి, మనం SC STకి అయితే 5 సంవత్సరాలు, BCకి 3 సంవత్సరాలు, PWD అన్రిజర్వ్డ్ 10 సంవత్సరాలు. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒక్క నిమిషం అండి, ఎడ్యుకేషన్ చూద్దామండి ఇప్పుడు. సో LDC, జూనియర్ సెక్రటరీ అసిస్టెంటు, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ. సో ఎక్సెప్ట్ DEOs ఇన్ CAG వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A, సో దీనికి 12th స్టాండర్డ్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో మీరు సైన్స్ గ్రూప్ అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్కి పెట్టుకోవచ్చు అనమాట గ్రేడ్ A పోస్టులకి. ఓకే, సో మిగతా వాళ్ళు మీరు ఒకవేళ సైన్స్ గ్రూప్ లేని వాళ్ళు పైన ఇది అంటే 9.1 ఉంది కదా, దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దామండి. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక మీరు అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు ఏంటంటే సో ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి. సో అదేవిధంగా ఇంటర్మీడియట్ డీటెయిల్స్, 10th డీటెయిల్స్, ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేసేసి మీరు సెకండ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే SC STలకు ఎటువంటి ఫీజు లేదు. అదేవిధంగా మహిళలు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో మిగతా OC, BC, EWS వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం కంపల్సరీగా 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ఫీజు అనేది. సో మీరు మాస్టర్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు ద్వారా దేని ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 15/12/2020 రాత్రి 11:30 వరకు అండి. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం ఎగ్జామ్ సెంటర్స్ అండి. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ చూసినట్లయితే మనకి ఏపీ తెలంగాణలో చూసినట్లయితే కర్నూలు, అదేవిధంగా చీరాల, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది 8వ నెంబర్ బాక్స్లో. ఓకే, ఇక నెక్స్ట్ అండి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ద ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1, డిస్క్రిప్టివ్ పేపర్ 2, టైర్ 2 అండ్ స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ టైర్ 3. ఓకే, సో టోటల్గా 3 టైర్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇది. సో ఫస్ట్ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి డిస్క్రిప్టివ్ పేపర్లో మనకి 2 క్వశ్చన్స్ ఇస్తాడు, 2-3 క్వశ్చన్స్ ఇస్తాడు. సో వాటికి సమాధానాలు చేయాల్సి ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఈ 2 క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఓకే, ఇక టైర్ 1లో ఏమేమి ఇస్తాడంటే మనకి ఇంగ్లీషు,
బేసిక్ నాలెడ్జ్ అండి. సో జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్, సో జనరల్ అవేర్నెస్. సో టోటల్గా 100 క్వశ్చన్స్ అండి, 200 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక క్వశ్చన్కి 2 మార్కులు అండి. ఓకే, అదేవిధంగా 60 నిమిషాలు టైం ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీరు కొంచెం వచ్చిన వాటికి మాత్రమే సమాధానం చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, దేర్ విల్ బి నెగటివ్ మార్కింగ్ ఆఫ్ 0.50. సో ఇప్పుడు చూడండి, క్వశ్చన్కి 2 మార్కులు కదా, సో అర్ధ మార్క్ అనేది తీసేస్తారంట. సో మీరు తెలిసినవి మాత్రమే అటెంప్ట్ చేయండి, మిగతా వదిలేయండి. ఇక నెక్స్ట్ ఇండికేటివ్ సిలబస్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1. సో ఇంగ్లీష్, సో స్పాట్ ద ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవన్నీ ఇచ్చాడనమాట. సో ఇవన్నీ చెక్ చేసుకొని చదువుకోండి, సిలబస్ తీసుకొని. ఓకే, జనరల్ ఇంటెలిజెన్స్, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, సో ఈ విధంగా జనరల్ అవేర్నెస్ చాలా సింపుల్గా ఉంటుందండి. సో ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ 100 మార్కులకి ఇస్తాడనమాట. ఈ 100 మార్కులకి మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో టోటల్గా మనకి 33% వస్తే చాలు, అంటే 100కి 33 మార్కులైనా రావాలి కనీసం. సో ఇది క్వాలిఫై అయిన తర్వాత స్కిల్ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అండి, చూడండి ఇక్కడ, సో ఒరిజినల్ in addition of admission certificate, it is mandatory to carry at least two passport size photos, original valid photo ID proof having date of birth as printed on the admission certificate. ఓకే, మీరు ఆల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆల్ టికెట్స్ తీసుకెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఈ విధంగా ఉన్నటువంటి ఇక్కడ లిస్ట్లో ఉన్నటువంటిది ఏదో ఒకటి ఒరిజినల్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. All the candidates qualified for document verification are required to appear DV along with the photocopies and original documents as mentioned para number 15.4. సో ఇక్కడ ఇచ్చాడు చూడండి, 15.4లో మనకి మెట్రికులేషన్ లేదా 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్ పాస్ అంటే ఇంటర్ మార్క్ లిస్ట్, కంపల్సరీగా ఇంటర్ ఉండాలండి. ఓకే, అదేవిధంగా క్యాస్ట్, ఆధార్ కార్డు, ఫోటో, సో ఒకవేళ డిజేబుల్ అయితే డిజేబుల్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేటు, ఒకవేళ మీరు ఎంప్లాయీస్ అయితే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్. సో ద ఎగ్జామినేషన్ ఈజ్ బీయింగ్ హెల్డ్ ఫర్ మల్టిపుల్ పోస్ట్ ఫర్ వేరియస్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ అండ్ ఆఫీసెస్. సో డీటెయిల్డ్ ఆప్షన్స్ ఫర్ వేరియస్ పోస్ట్ అండ్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్స్, ఆఫీస్ విల్ బి టేకన్ ఫ్రమ్ క్యాండిడేట్స్ ఐదర్ ఆన్లైన్ బిఫోర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఏ క్యాండిడేట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఏ పోస్ట్ ఆర్ మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ ఆఫీసెస్. సో ఇఫ్ హీ హ్యాస్ నాట్ ఇండికేటెడ్ his preference for it. So options confirmed at the time of document verification. Therefore candidate must be careful of exercise such options. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారనేది మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు ఫామ్ ఇస్తారంట, ఫిలప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకోటండి, ఈ టైర్ 1 ఎగ్జామ్ ఉంది కదా, టైర్ 1 ఎగ్జామ్లో కనీసం మనకి 200 మార్కులకు గాను 120 మార్కులు అనేది ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు సెకండ్ టెస్ట్ క్వాలిఫై అవుతారు. ఓకే, సో ఖచ్చితంగా 120 మార్కులు 200కి మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక్క నిమిషం అండి, ఓకేనండి. ఓకే, ఇంకా మీకు విషయాలు అంటే ఏం లేవు. ఓకేనండి, ఈ వీడియో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసుకొని మీరు చూడొచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.